యువత ఏవి మాకు ఉద్యోగాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి యువతకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు లేవు, రైతుల కష్టాలు ఇబ్బందులు, ఏ విధంగా వ్యవసాయం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఈ విధంగా అనేక రకాలుగా రాష్ట్రం సుడిగుండంలో ఉంది, సమస్యల్లో ఉంది. దీన్ని గట్టెక్కించడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం అందరూ కూడా కలిసి నడవలసిన అవసరం ఉంది. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదిలిరా. రేపు ఎన్నికల్లో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని చరమగీతం పాడాలి. మరి అక్కడ నాయకుడు ఆ విధంగా ఉంటే స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఇంకా దారుణంగా ఉన్నారు. వాళ్ళకి తెల్లవారితే రాత్రి పడుకునే వరకు దోపిడీ తప్పితే ఇంకొక ఆలోచన లేదు. భూ కబ్జాలు కానీ, ఇసుక కానీ, మట్టి కానీ, యువతను నిర్వీర్యం చేసే విధంగా మాదక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ యువతను కూడా బానిసలుగా మారుస్తూ ఉన్నారు. వీటన్నిటికీ ఒకటే సమాధానం. ఈ 4-5 ఏళ్ల పరిపాలనలో సర్వనాశనం అయ్యాం. మళ్ళీ రాష్ట్రం ముందుకెళ్ళాలి, గొప్ప రాజధాని కావాలి, అమరావతి, పోలవరం ప్రాజెక్టు కావాలి. జగన్మోహన్ రెడ్డిగా చికెన్ షాపులు, మటన్ షాపులు కాదు మనకు కావాల్సినవి. ఒక అమరావతి కావాలి, ఒక పోలవరం కావాలి. వీటి కోసం రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన తక్షణం కూడా రాజమండ్రి వచ్చి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆనాడు ఒక అడుగు ముందుకేసి తెలుగుదేశంతో నేను నడుస్తానని ముందుకు వచ్చడం జరిగింది. అదో శుభపరిణామం. ఆనాడే డిసైడ్ అయిపోయింది. రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పొత్తుతో ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయి. దానికి తగ్గట్టుగా మనందరం కలిసిమెలిసి ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా ఫోటోగ్రాఫర్లని కొంచెం ఎదరగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి సహకరించవలసిందిగా పోలీసు వారిని కోరుకుంటున్నాం. ఈ సైడ్ ఉన్నటువంటి వాళ్ళంతా ఈ సైడ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. రైట్ సైడ్ వారంతా లెఫ్ట్ సైడ్కి రావాలి. ఇక్కడికి ఎలా చేరేమోనమ్మా, అది లేదు. అందరికీ నమస్కారం. జై జనసేన, జై తెలుగుదేశం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మరి చాలా సంతోషం. ఈరోజు మరి ఈ మండపేటలో జరుగుతున్నటువంటి రా కథలరా అనే కార్యక్రమంలో మరి భాగస్వామ్యమైనందుకు జనసేన పార్టీ పక్షాన మరి జనసేన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పటికే మరి పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. మరి రాబోయే రోజుల్లో మనం చేయవలసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక నరకాసురుణ్ణి మరి దీపావళి పండుగ పెట్టుకుని మనం కాల్చి బూడు చేయాలని చెప్పి మేము అందరిని ఖచ్చితంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ భావి తరాల భవిష్యత్తు అంతా కూడా నాశనం అయిపోయింది. ఈరోజు ఉద్యోగాలు లేవు. నిజంగా పిల్లల పరిస్థితి ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాలకు వెళ్ళి బతకవలసిన పరిస్థితి వస్తుంది. ఒక నమ్మకం లేదు ప్రజలకి, ఓ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఈరోజు ఏక్వా లేదు, వరి లేదు, మరి కోకోనట్ లేదు. అంతా రైతు వారి అందరూ కూడా నాశనం అయిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి. మరి ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో మరి జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకువచ్చి మరి ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఆ పక్షాన్ని ఎవరు నిలబడ్డా కూడా అత్యధిక మెజార్టీతో మనం అందరం గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.